శాతం ఉన్న అధ్యక్ష ప్రశ్నలు చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏది చేయాలి మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమిటి అధ్యక్ష అధ్యక్ష ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష ప్రశ్నలు చెప్పా ఎమ్మెల్యే అయినా కూడా ఏది చేయాలి మాసాల నుంచి ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమిటి అధ్యక్ష. రైట్. అన్నిసార్లు వినలేండి కానీ పొద్దున్న ఆ మాటలు. కృష్ణాంజనేయులు గారు విన్నారు కదా ఆయన ఆవేదన. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. యార్లగడ్డ వెంకట్రావు, అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే గన్నవరం, ఆయన ఆవేదనే కాదు 175 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే. ఏ ప్రభుత్వం ఉన్నా పరిస్థితి ఇదే. ఈ కూటమి ప్రభుత్వం అయినా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలు, నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చేస్తున్నారు గెలవటం కోసం అనేటువంటి దాని మీద. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం ఇవేంటి? సూపర్ 6 ఇంప్లిమెంటేషన్. సూపర్ 6 ఇంప్లిమెంటేషన్కి ఆప్సోపాలు పడుతున్నారు. ఆప్సోపాలు ఎందుకు పడుతున్నారు? వీళ్ళకి ముందే తెలుసు ఖజానా ఖాళీ అయిందని చెప్పే వీళ్ళు ఎన్నికల్లో గెలిచినటువంటి వీళ్ళు ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలి అనేటువంటి దాని మీద 1 సంవత్సరం పాటు, అంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో ప్రధానంగా విద్యా సంవత్సరం పోయింది, అమ్మఒడి రాకుండా. ఖరీఫ్ రబీ సీజన్ 2 సీజన్లో ముగిసిపోయినాయి, రైతు భరోసా రాకుండా. ఈ 2 ప్రధానమైనటువంటి సెక్టార్స్ ఎఫెక్ట్ చేసినాయి. మెజారిటీ తల్లులు ఒకవైపు, మహిళలు ఇంకొక రైతులు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తాము రేపు విద్యా సంవత్సరం నుంచి అనేటువంటిది, అదేవిధంగా రైతు భరోసా కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి, నెక్స్ట్ ఖరీఫ్ నుంచి. ఇప్పుడు ఇంతవరకే తప్ప మిగతా ఆటి పరిస్థితి ఏంటి అనేది అర్థం కానిటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏం డెవలప్మెంట్ జరిగింది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి దాంట్లో కొన్ని రోడ్లు అయితే వేయగలిగారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యవహారం. మిగతా వాటికి సంబంధించి ప్రధానమైనటువంటి వైసీపీ ఎదుర్కొన్నటువంటి సమస్య అసలు రోడ్లు లేదనే దాని మీద ఇప్పుడు కొన్ని రోడ్లు వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వాళ్ళు చేయగలిగినటువంటిది ఏముంటది? అందుకని కొంత నిరుత్సాహం, ఏదో చేద్దామని వచ్చినటువంటి వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన ఉండొచ్చేమోనని నేను అనుకుంటున్నాను. అది ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వంలో అయినా ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఈ ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గమనిస్తే వీళ్ళు ఒక సీజన్ అండి, ప్రతి వారానికి ఒక సబ్జెక్ట్ ఎత్తుకుంటారండి. వారానికి ఒక సబ్జెక్ట్ ఎత్తుకుని ఆ సబ్జెక్ట్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, హోంమంత్రి మాట్లాడతారు, అదేవిధంగా మంత్రులు మాట్లాడతారు. వరుసనే వీళ్ళ మీడియా యొక్క కథనాల మీద ఒక పుంకాలు రాసేస్తారండి. ఇప్పుడు జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి అంశాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు వీళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా ఘోరంగా చేశారు అనేటువంటి విధంగా ప్రచారం చేసేస్తారండి. ఇంకేముంది అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన తప్పులు మేము చర్యలు తీసుకుంటారు కావాలా అని అందరూ అనుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాన్ని అటకెక్కిచ్చేస్తారు ఆ సబ్జెక్ట్. ఇప్పుడు జత్వానికి సంబంధించినటువంటి సమస్య అలాంటి చాలా ఉన్నాయండి. అవన్నీ నేను వచ్చినన్ని ఉదాహరణ చెప్పగలను. ఈ 9 నెలల కాలంలో 90 వ్యవహారాలు ఈ విధంగా హైలైట్ చేశారు. జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని